మాతృదేవోభవ. ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము. ఈరోజు నుండి 2024 సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం. దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయ్యా, నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు, కానీ కారణాలు ఏంటో చెప్తాను. చెప్పకూడదు అనుకున్నాను అసలు. దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడుల్లో. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఎవరి దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు, వారం పుస్తకం, స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది. అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం. నేనే కాదు, చాలామంది. నేను ఏదైతే వద్దనుకున్నానో నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది, మాస ఫలితాలు వినాలనుంది, అది మీరు చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే, అట్లా కాదండి, మీ వర్షంలో మీరు చెప్పండి మాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి. అది పరిపూర్ణం అయితే కాదు, జ్యోతిష్యంలో ఒక భాగం, అది బాగా జరుగుతున్నాయని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగటం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం. మనకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ అదే రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు 2024 అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం. ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు, శని, రాహు, కేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం. ఇంకా చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాస ఫలితాల్లోకి, పక్ష ఫలితాల్లోకి, వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దిన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాలని మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది మీ అందరి యొక్క విన్ని ఆస్వాదిస్తారని, ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి. జపాలు చేయడం ద్వారా ఏదో ఆ గ్రహాన్ని తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము. నేనే కాదు, ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తప్పించలేరు. అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ఆ తీవ్రత తగ్గుతుంది. తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది. ఇది మనం చెప్పినటువంటి కాదు. ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో, పలానా గ్రహం వల్ల పలానా దోషం ఉందని చెప్పారో, పలానా లాభం ఉందని చెప్పారో, వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు. ఇందులో నా యొక్క సొంత మాట కానీ, సొంత అక్షరం కూడా, ఒక పదం కానీ, ఒక అక్షరం కానీ ఏది ఉండదండి. మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము. లేని దాన్ని, అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి. ఇది నా యొక్క విశేషం. ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు మేషంలోనే సంచారం చేస్తారు. తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది. తులారాశి ఫలితాలు మనం చెప్పుకోబోతున్నాం. ఇది జాతక ఫలితాలు కాదండి, రాశి ఫలితాలు మాత్రమే. రాశి ఫలితాలను ఎప్పుడూ కూడా జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకుంటేనే పూర్తి ఫలితాలు మనకు వస్తాయి. ప్రతి ఎపిసోడ్లోనూ చెబుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను. ఈ తులారాశి వారి యొక్క ఫలితాలు ఎట్లా ఉంటాయి 2024 సంవత్సరంలో అనేటటువంటిది విషయాల గురించి చెబుతూ మీకు శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా
మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రారంభం చేస్తున్నాము. ఇక్కడ ప్రధాన గ్రహాలైనటువంటి గురువు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా 2024వ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ గురు సంచారం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, అష్టమ స్థానం అనేటువంటిది ఒక దుష్ట స్థానం. ఆ స్థానంలో గురు 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి ఈ గురు సంచారం యొక్క ప్రభావం ఎలాగుంటుంది అంటే, శాస్త్రం ఏం చెబుతోంది అంటే, చోరాగ్రి నృపభీతశ్చ గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధమష్టమస్తే గురౌ భవేతు అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చోర అంటే దొంగల వలన, అగ్ని వలన, భీతి భయం అనేటువంటి కలుగుతూ ఉంటుంది. దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. అగ్ని ద్వారా ఏమైనా దహించకపోయేటటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇదివరకు అంత అవకాశాలు లేవు అనుకోండి. అప్పుడు పూరి గుడిసెలు అవన్నీ ఉండేటువంటి కాలంలో జరిగేవి. ఇప్పుడు కూడా మొత్తం మీద అవకాశాలు అయితే చాలా జరుగుతున్నాయి. బళ్ళు కాలిపోవటం, బస్సులు కాలిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ చీరంటుకుని ప్రమాదాలు జరగడం ఉంటుంది. ఇట్లాంటి అగ్ని భయం అనేటప్పుడు అనేక రకాలుగా ఉండొచ్చు. వేడి నీళ్ళు మన కాళ్ళని చేతి మీద పడవచ్చు, వేడి నూనె పడవచ్చు. ఈ విధమైనటువంటి ఏ రకంగా అయినా సరే ఆ భీతి కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు. భీతి ఏదో ఒక రకమైనటువంటి భయం కలుగుతూ ఉంటుంది. తేజోహీనం అంటే మనకి ఈ రకమైన అపకారాలన్నీ జరిగేటప్పటికి ఏమవుతుంది అంటే, మనకి ఆ మొహంలో ఆ తేజస్సు కొంచెం తగ్గుతూ ఉండే అవకాశం ఉంది. కఠినంగా మాట్లాడడం, ఇటువంటి హద్దు మీరి మాటలు, హద్దు మీరినటువంటి నడవడిక, ఇటువంటి అనర్థాలన్నీ కూడా ఈ గురు అష్టమ సంచారంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అన్నీ జరిగిపోతాయని కంగారు పడక్కర్లేదండి. ఇందులో కొన్నైనా జరుగుతాయి, అందులో సందేహం లేదు. ఇది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి, మునీశ్వరులు చెప్పినటువంటిది. మనకున్నటువంటి మునీశ్వరులు ప్రతివాడు కూడా ఒక సైంటిస్టే. వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి దివ్య దృష్టితో చూసి మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రం ఇది. ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రాలు ఎవరో మరో న్యూటనో మరొకటో ఎవరో కనిపెట్టినటువంటివి కానీ, సాక్షాత్తు మనకి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని మన పూర్వీకులు ఋషీశ్వరులందరూ కూడా మనకు అందజేసినటువంటివి. వీటిలో జరగవేమో అనేటటువంటి అనుమానం ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే వీటిలో ఏదో ఒకటే జరుగుతుంది. ఇవన్నీ జరిగిపోతే మనిషి చాలా కష్టం కదండి. ఒకటి రెండున ఖచ్చితంగా జరుగుతాయి. దానికి తగిన జాగ్రత్తలు కూడా, పరిహారాలు వాళ్ళే చెప్పారు. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇకపోతే శని సంచారం ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో జరుగుతోందండి. స్వక్షేత్రం అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏ రాశి వారికైనా సరే ఆయన ఇప్పుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు. స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఏ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో ఆ ఫలితాలు మరింత ద్విగుణీకృతం అవుతాయి సొంత ఇంట్లో ఉన్న మూలాన్ని. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వచ్చేటటువంటి అయితే ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఫలితాలు చాలా తగ్గుతాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, నన్ను నేను దూషించుకోలేను, నన్ను నేను శిక్షించుకోలేను, నన్ను నేను గిల్లుకోను, అంతగా తెలివి తక్కువ ఎవడు ఉండడు. కాబట్టి కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి, తులారాశి ఉంది ఆయనకు ఉచ్చక్షేత్రం, మకరం, కుంభం స్వక్షేత్రం, పుష్యమి, అనురాధ, తరాభాద్రని అనుకుంటాను. ఈ నక్షత్రాలకి అవి శని మహాదశతో ప్రారంభమయ్యేటటువంటివి. వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ రాశుల వారికి, ఆ నక్షత్రాల వారికి అంత అపకారము జరగదు. అది ఏళ్ళనాటి శని అయినా సరే, అర్ధాష్టమ శని అయినా సరే, 7.5 అర్ధాష్టమం కానీ, అష్టమం కానీ, ఏళ్ళనాటి శని కానీ అంత దుష్ప్రభావాలు చూపించదు. అందుచేత ఈ అష్టమ స్థానంలో ఉన్న సంచారం ద్వారా ఆయన ఏంటంటే కొన్ని అశుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ స్వక్షేత్రం మూలాన అన్నీ జరగవు. పంచమ స్థానంలో ఇవ్వవలసినటువంటి దుష్ప్రభావాలు కొన్ని ఉంటే ఇస్తాడు. అలాగే స్వక్షేత్రంలో ఉండటం మూలాన వాటిని చాలా వరకు తగ్గించి ఇస్తాడు. ఆ దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి. ఇది పంచమ స్థానంలో శని ప్రభావం వల్ల మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఆ విధంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం జాతకంతో సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు దీర్ఘకాలం ఉండేటటువంటి సంచరించేటటువంటి రాశుల్లో, గ్రహాల్లో రాహు కూడా 1 సంవత్సరాల పాటు ఉంటాడు. కాబట్టి ఆయన షష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. షష్టమ స్థానంలో సంచారం చేసేటప్పుడు ఆయన ప్రభావం కొంచెం ఎలా ఉంటుందంటే, మనకి చాలా మంచి ఫలితాలనే ఆయన ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది ఒక 6వ స్థానంలో ఉండటం వల్ల
ధైర్యబుద్ధి వీర్యవృద్ధి రిపునాశం సదా శుభం గౌర్భూమి శత్రునాలాభం రిపుస్థానగతో ఫణి. రిపుస్థానం అంటే 6వ స్థానం. ఆ స్థానంలో కనుక ఫణి అంటే రాహు కానీ కేతువు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి వచ్చేటటువంటిది ఏంటంటే సాహసం. మనిషిలో ఒక సాహసం వస్తుంది. సూక్ష్మ బుద్ధి, ఎప్పుడు పనిచేయనటువంటి బుద్ధి కూడా చాలా సూక్ష్మంగా పనిచేస్తూ ఉంటుంది. పరాక్రమం, రిపునాశం, శత్రువులు ఆటోమేటిక్గా మనకి నాశనం అయిపోవటం కానీ, మనకి మిత్రులుగా మారిపోవటం కానీ, ఇంకో అపార్థం చేసుకుని శత్రువులుగా మారారు, అర్థం చేసుకుంటారు, మిత్రులుగా మారుతారు. ఆ విధంగా మనకి సర్వ విషయాల్లోనూ కూడా ఈ రాహు శుభప్రదమైనటువంటి ఫలితాలే మనకి ఇస్తూ ఉంటాడు. ఇక పోతే కేతు గురించి మనం చెప్పుకుందాం. ఆయన ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఉన్నాడో ఆయనకి 180 డిగ్రీల డిస్టెన్స్లో, దూరంలో కేతువు వ్యయస్థానంలో మనకి ఉంటాడు. ఆ వ్యయస్థానంలో కేతు సంచారం వల్ల మనకంత శుభ పరిణామాలు రావండి. ఎందుకంటే అవనికి మరి శాస్త్ర ప్రకారం అన్ని శ్లోకాలు చెప్పుకుంటూ పోతుంటే ఎపిసోడ్ బాగా పొడిగైపోతుంది. అందుచేత భావం మాత్రం ఇక్కడ చెప్తున్నాను. ముఖ్యమైనటువంటి వాటికి కొన్నిటికి మాత్రం చెప్పుకుందాం, మంచివి. అవసరం లేదు అనుకున్నా కొంచెం తగ్గించుకునేటట్టుగా చేద్దాము. ఇక్కడ దానివల్ల మనకి దారిద్ర్యము, ధన నష్టము, నేత్ర రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. మనం ప్రయత్నం చేసేటువంటి కార్యాలయంలో మనకి అన్ని చోట్ల దిగ్విజయం కలగకపోవచ్చు. కొన్ని కార్యాలు ఫెయిల్యూర్ అయిపోవచ్చు, కొన్ని పూర్తిగా కూడా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా చెడిపోతూ ఉంటాయి. స్థానచలనం అంటే చెప్పుకున్నాం, ఇంతకుముందు పోల్లో కూడా చెప్పుకున్నాం. మనం వ్యాపారం మార్చచ్చు, ఇల్లు మార్చచ్చు, మరొకటి ఏదైనా సరే ఈ విధంగా ఊరు మారచ్చు. ఆ విధమైనటువంటి స్థానచలనం ఉన్న దగ్గర నుంచి మనం ఏదో అద్దెంట్లో ఉన్నాం, మన ఇంటి వారికి మనకి కుదరలేదు, లేదు మన సంసారం పెద్దదా, ఇల్లు చాలలేదు, మరి పెద్ద ఇంట్లోకి మారుతాం. ఈ విధంగా స్థానచలనం కూడా జరిగే అవకాశం ఈ కేతు వ్యయ స్థానంలో జరిగేటువంటి సంచరించే కాలంలో జరిగే అవకాశం ఉన్నది. ఈ విధంగా అయితే ఇక్కడ మీరేం కంగారు పడిపోవాల్సిన పని లేదు. గురువు బాగలేడు, కేతు బాగలేడు, శని శుభాశుభ ఫలితాలు ఇస్తున్నాడు. అందుచేత మీరు ఏం చేయాలనుకుంటే మనం చెప్పుకున్న రెమెడీస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీ యొక్క కొంచెం సుదీర్ఘకాలం కాబట్టి మీ యొక్క మరీ ముందుకు వెళ్ళాలనుకుంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ గురువుకి కేతువుకి జపాలు చేయించండి. లేదు ఆర్థిక పరిస్థితి అంత లేదు, మీరేం కంగారు పడక్కర్లేదండి. శుభ్రంగా నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళండి. 41 రోజులు తిరగండి. 41 రోజులు ఏంటి, రోజు తిరగండి. లేదు వెళ్ళలేదు, రోజు వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర దీపం పెట్టుకుంటారు కదా, స్నానం చేసి అగరత్తులు లేదు నమస్కారం పెట్టుకుంటారు కదా. అదే సమయంలో ఈ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, రోజు చదువుకోండి. వారంలోనూ 10 రోజులకు ఒకసారి వెళ్ళండి. మీరు గుడికి వెళ్తారు కదా హాలిడే రోజు, ఆ గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి. శుభ్రంగా 9 ప్రదర్శనలు చేయండి. అక్కడే శ్లోకాలు ఉంటాయి, మీ నోటికి వస్తే అవన్నీ కలిపి 1.5 నిమిషంలో చదివేయచ్చు. 9 శ్లోకాలు చదువుకోండి. మీకు వీలుంటే ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టి నవధాన్యాలు తీసుకుని నవగ్రహాలకి పాదాల దగ్గర విడిచిపెట్టండి, నమస్కారం చేసుకోండి. వారి యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. బాగున్నటువంటి గ్రహాల యొక్క శుభ ఫలితాలు మీకు ద్విగుణీకృతం అవుతాయి. చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది మిత్రులు, కొంతమంది చెప్పినటువంటి మా అనుయాయులు కొంతమంది ఉంటారు కదండి, వారికి మన ఎవరో చెప్పారట, నువ్వు ఇక్కడికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకురా అంటే నీకు ఇక్కడ కాకానో ఏదో చెప్పారండి, అక్కడికి వెళ్తానంటే అక్కడ వద్దు, నీకు అంత ప్రభావం ఉండదు, నువ్వు కర్ణాటకలో కుక్కి అని ఒక ఊరుందయ్యా, అక్కడికి వెళ్ళి చేసుకోన్నా. నేను కర్ణాటక ఇంతవరకు వెళ్ళలేదండి, అంత ఖర్చు కూడా భరించలేదంటే కాదు, తప్పదు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు తప్పవు, అంతే వెళ్ళాలి అని చెప్పి ఆయన్ని కర్ణాటక పంపించారండి. నాకు అక్కడ భాష రాదంటాడు ఒక గోల, డబ్బులు చాలు అంటాడు ఒక గోల. అక్కర్లేదండి, ఎన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడైనా ఒకడే. తమిళనాడు ఒక ఆయన అయితే తమిళనాడు వెళ్ళమన్నాడు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి 6 గుళ్ళు ఉన్నాయి. ఆయన షణ్ముఖుడు కదా, ఆ షణ్ముఖుడు కాబట్టి 6 గుళ్ళు ఉన్నాయి అక్కడ. అదేంటది, తిరుతని, పళని, తిరుచెందూరు, ఇంకా యువసం ఉన్నాయి, నేను మర్చిపోయాను. ఈ 6 గుళ్ళు కూడా తిరిగేసి రా అని చెప్పాడు. ఎంత ఖర్చు అండి? బట్ డబ్బులు పెట్టుకున్నవాడు, ఊరు తిరగాలని సరదా ఉన్నవాడు వెళ్తాడు, మంచిదే, చేసుకోవడం పుణ్యమే కాదంట్లా. కానీ మరి ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. దీని కారణంగా ఒక అప్పులు పాలైపోకూడదు. అందుచేత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి చక్కగా ఏమి చేసుకోవాలో చేసుకోండి, శుభఫలితాలు పొందండి. శుభం భూయాత్తు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, బలవంతం ఏం లేదండి, నచ్చితేనే నెక్స్ట్ వీడియోలు చూడాలని అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అక్కర్లేదనుకుంటే మానేయండి. దీని గురించి పెద్ద మిమ్మల్ని ప్రెస్ చేసేది ఏమీ లేదు. నచ్చితే ఆ విధంగా చేయండి. శుభం భూయాత్తు.